విద్యలో ఇంటర్ చదువుతున్నాను. ఒలింపిక్ మిక్స్డ్ డబుల్స్లో పాల్గొనాలన్నది నా లక్ష్యం. దానికోసం కఠిన సాధన చేస్తున్నాను. ఇప్పుడు నవ్యలో సక్సెస్ స్టోరీ చూద్దాం. ప్రతిభ అండి. నేను ఫౌండర్ ఆఫ్ నేచర్స్ బయోప్లాస్టిక్ హైదరాబాద్ ప్రగతి నగర్లో అండి. బయోడిగ్రేడబుల్ అండ్ కంపోస్టబుల్ బ్యాగ్స్ చేస్తాము, విచ్ ఆర్ కంప్లీట్లీ స్టార్చ్ బేస్డ్ బ్యాగ్స్ అండి. ఇవి న్యాచురల్ స్టార్చ్, కార్న్ స్టార్చ్ మరియు అంటే మొక్కజొన్న స్టార్చ్ మరియు బంగాళాదుంప స్టార్చ్ తోటి తయారవుతాయి. ఇది 100% అంటే 0% ప్లాస్టిక్ అనమాట. 100% బయోడిగ్రేడబుల్ అండ్ కంపోస్టబుల్ ప్లాస్టిక్. ఇది ప్రతి ఇంట్లో మీరు ఎటు చూసినా కానీ దాదాపు ప్రపంచవ్యాప్తంగా, మన ఇంట్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎవరింట్లోనైనా మనం తిరిగి చూస్తే మన ఇంట్లో దాదాపు ఆల్మోస్ట్ ఒక 70% ప్లాస్టిక్తో నిండి ఉంటుందండి. రైట్ ఫ్రమ్ ప్లాస్టిక్ బకెట్స్, మగ్స్, బ్రష్, కోంబ్, ఎవ్రీథింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆల్మోస్ట్ ఒక 60 to 70% మన ఇంట్లో ప్లాస్టిక్ ఉంటుంది. ఈ ప్లాస్టిక్ వల్ల మనకు అనర్థమే తప్ప యూజ్ అనేది ఏం లేదు. స్పెషల్గా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల నేను అనేది, ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మనం రీసైకిల్ కూడా చేయలేము. అయితే ఈ ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయంగా అంటే ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తూ దీనికి ఆల్టర్నేట్గా ఏదైతే ఏ ప్రోడక్ట్ అయితే సూటబుల్ అవుతుందో, ఈవెన్ సామాన్య ప్రజలకు కూడా ఇది అందుబాటులో ఉండేలాగా మనము తయారు చేయడానికి ఒక ప్రోడక్ట్ని ఆలోచించామండి. ఆ ఐడియానే యాక్చువల్గా మేము ఈ బయో కంపోస్టబుల్ కవర్స్ చేసామండి. ఈ బయో కంపోస్టబుల్ కవర్స్ ఆల్మోస్ట్ కంప్లీట్గా సామాన్య ప్రజలకి దాదాపు మన ప్లాస్టిక్ అంటే ఒక 25 to 30% డిఫరెన్స్లోనే, ప్రైస్ డిఫరెన్స్లోనే మనకి ఇప్పుడు ఇది అందుబాటులో ఉంటుంది. ఇది కంప్లీట్ న్యాచురల్ స్టార్చ్ అండి. మొక్కజొన్న పొటాటో స్టార్చ్ ఉంటుంది కదా, బంగాళాదుంప స్టార్చ్ తోటి బేసిక్గా 0% ప్లాస్టిక్తో దీన్ని తయారు చేయబడుతుంది. ఇది పొల్యూషన్లెస్, కంప్లీట్ ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్. ఇవి మనకి ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ లాగానే వెయిట్ బేరింగ్ కానీ చూడ్డానికి ప్లాస్టిక్ బ్యాగ్స్ లాగానే ఉంటాయి. కానీ ఇది కంప్లీట్ న్యాచురల్ స్టార్చ్ బేస్డ్ బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్ అండి. ఈ గ్రాన్యూల్స్ గురించి రీసెర్చ్ చేస్తున్న క్రమంలో మేము వేరియస్ సైంటిస్ట్లను మీట్ అయ్యామండి. ఎవరైతే దీని మీద రీసెర్చ్ చేస్తున్నారో వాళ్ళు కూడా చాలా మాకు సపోర్ట్ ఇచ్చి ఈ గ్రాన్యూల్స్ గురించి మాకు అవగాహన ఇచ్చారు. ఎలా తయారవుతున్నాయి ఈ గ్రాన్యూల్స్, ఈ స్టార్చ్, ఏ పొటాటో స్టార్చ్, ఈ బంగాళాదుంప స్టార్చ్ ఇంకా మొక్కజొన్న స్టార్చ్తో పాటు వేరియస్ ఇంకా స్టార్చ్ ఫిల్లర్స్ యాడ్ చేసి ఈ పెల్లెట్స్ని తయారు చేసి, ఈ పెల్లెట్ తయారు చేసే ప్రాసెస్ చాలా పెద్దదండి. యాక్చువల్గా స్టార్చ్ని సపరేట్ చేసి స్టార్చ్ ఫిల్లర్స్ యాడ్ చేసి ఈ పెల్లెటైజేషన్ చేసి ఈ పెల్లెట్ ఫామ్లోకి తీసుకొస్తారు. ఈ పెల్లెట్స్ని మేము మా కవర్స్గా యూజ్ చేస్తాం. యాక్చువల్గా ఆ పెల్లెటైజేషన్ ప్రాసెస్, పెల్లెట్స్ ఫార్మేషన్ టెక్నాలజీ మేము ట్రాన్స్ఫర్ తీసుకున్నాము. అగ్రికల్చర్ యూనివర్సిటీ, వేరియస్ కెమికల్ బేస్డ్ సైంటిస్ట్స్ ఎవరైతే ల్యాబ్స్లో నుంచి మాకు సపోర్ట్ ఇచ్చారో వాళ్ళు మాకు కంప్లీట్ అవేర్నెస్ ఆన్ పెల్లెటైజేషన్ యాజ్ వెల్ యాజ్ బ్యాగ్ మేకింగ్. దీంతో ఏ రకమైన బ్యాగ్స్ ఏ ఫుడ్ ప్యాకేజింగ్కి యూజ్ చేయొచ్చా, లేకపోతే ఎలాంటి కాంబినేషన్లో ఏ పర్టికులర్ బ్యాగ్ని మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతామో వాళ్ళు మాకు కంప్లీట్ అవేర్నెస్ ఇచ్చారు. ఇది రెసిడెన్షియల్ పర్పస్ గార్బేజ్ బ్యాగ్స్ ఇవి, విచ్ ఆర్ కంప్లీట్లీ అగైన్ బయో కంపోస్టబుల్ అండ్ దిస్ విల్ వే అరౌండ్ 6 to 7 kgs అండి. రైట్ ఫ్రమ్ 5 kgs to 7 kgs వరకు ఈ గార్బేజ్, రెసిడెన్షియల్ గార్బేజ్ బేర్ చేస్తుంది. ఇంకొక ప్రోడక్ట్ మేము చేసేది ఏంటంటే మల్చ్ అండి, అగ్రికల్చర్ ల్యాండ్స్లో బెడ్స్ వేసి దానిపైన వీడ్స్ రాకుండా ప్లాంట్స్కి మల్చ్ చేస్తారు. జనరల్గా అయితే ప్లాస్టిక్ మల్చ్ చేస్తారు. దానికి ఆల్టర్నేటివ్గా మేము బయో కంపోస్టబుల్ మల్చ్ ఒకటి చేసాము, విచ్ ఇస్ 2 layered అనమాట. ఇది మల్చ్ వేరిన్ యూ కెన్ యూజ్ దిస్ ఫర్ అవాయిడింగ్ వేరియస్ వీడ్స్, చిన్న ప్లాంట్స్ కానీ లేకపోతే ఏదైనా వీడ్ కానీ దాని చుట్టూ ప్లాంట్స్ చుట్టూ రాకుండా కాపాడడానికి ఈ మల్చ్ని యూజ్ చేస్తారు. ఇది కంప్లీట్గా అగైన్ ఇట్స్ అ బయో కంపోస్టబుల్ మల్చ్.
So please avoid plastic and start using an alternative to plastic where biodegradable and compostable plastics are very good, which are at a reasonable as well as comfort compared to the plastic bags which you are using right now. So plastic ki alternate ga biocompostable bags 100% suitable andi. ఇవి బ్రెడ్ ప్యాకింగ్ బ్యాగ్స్ అండి. ఇప్పుడు మనకి బ్రెడ్ దాదాపు కొన్ని టన్నుల బ్రెడ్స్ మనకి ఎవ్రీడే మార్కెట్లోకి వస్తాయి. సో వాటికి కూడా అవి కూడా కంప్లీట్ ప్లాస్టిక్ బేస్డ్ బ్యాగ్స్ ఉంటాయి వాటికి ప్యాకేజింగ్కి. ఇవి కూడా బ్రెడ్ ప్యాకేజింగ్ కవర్స్ విచ్ ఆర్ కంప్లీట్లీ కంపోస్టబుల్, అంటే 0% ప్లాస్టిక్. బేసిక్గా మనకి పెద్ద పెద్ద ఫర్నిచర్స్ ప్యాకేజింగ్కి కానీ లేకపోతే ఫుడ్ రోలింగ్కి కానీ ఫుడ్ ప్యాకేజింగ్కి కానీ యూస్ చేసే క్లింగ్ ఫిలిం ఇది కూడా ఆల్మోస్ట్ మనకు ప్లాస్టిక్లో ఇంతే విడ్త్తో ఇంతే స్ట్రెంగ్త్తో తయారు చేస్తారు. దానికి ప్రత్యామ్నాయంగా మనం కంపోస్టబుల్లో తయారు చేసాం యాక్చువల్గా. సో దీన్ని క్లింగ్ ఫిలిం అంటారు, రోల్ ఫిలిం అనమాట. ఇది రోల్ ఫామ్లో ఉంటుంది. దీని ఫుడ్ ప్యాకేజింగ్కి ప్లస్ ఈవెన్ ఫర్నిచర్ కైండ్ ఆఫ్ ప్యాకేజింగ్కి ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మనకి ఈ షీట్స్ బేసిక్గా మనకు టీ కప్స్లో పేపర్ ప్లేట్స్ షీట్స్ మీద వాడతామండి. దీనివల్ల ఏంటంటే ప్లాస్టిక్ హీట్ అయ్యి రిలీజ్ చేసే కెమికల్కి బదులుగా మన కంపోస్టబుల్ బ్యాగ్స్ 100% న్యాచురల్ బేస్డ్ స్టార్చ్ బేస్డ్ కాబట్టి ఇట్ ఈస్ అ సేఫ్. సో ఆల్మోస్ట్ ఒక 6 to 8 months నుంచి వీ హ్యావ్ అ లిటిల్ బిట్ మంచి లీడ్స్ కానీ బూమ్ కానీ వచ్చిందంటే, ఎందుకంటే అవేర్నెస్ ఆన్ బయో అండ్ కంపోస్టబుల్ ప్లాస్టిక్ హ్యావ్ స్టార్టెడ్. ఇప్పుడు మాకు ఆల్మోస్ట్ ఒక 20 to 25 క్లయింట్స్ అండి. దాదాపు మ్యాక్సిమం ఎంఎన్సీస్లో, ఫార్మాస్లో, రీటైల్ షాప్స్లో, ఇంకా ప్యాకేజింగ్లో బేసిక్గా ఎక్కువ మాకు కస్టమర్స్ ఉన్నారు యాక్చువల్గా. సో లైక్ ప్రస్తుతానికైతే ఆల్మోస్ట్ వీఆర్ లైక్ ఇన్ టు ద మార్కెట్, వీ హ్యావ్ పెనిట్రేటెడ్ ఇన్ టు ద మార్కెట్ అండ్ వీఆర్ డూయింగ్ గుడ్. చూసారు కదా సక్సెస్ స్టోరీ. నీ దగ్గర సేలింగ్లో శిక్షణ తీసుకుంటానంటూ ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. గర్వంగా అనిపించింది. అవకాశం వస్తే ఆయనను కలిసి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ఏదైనా నేర్చుకోవాలంటే భయాన్ని మనసు నుంచి తీసిపారేయాలి. మనల్ని మనం నమ్మితే చాలు, విజయం చెంతకొస్తుంది. ఇక ఇది వాళ్ళ నవ్య. తిరిగి రేపటి నవ్యలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.